ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. మినిస్టర్ కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీ గురించి, సమంత నాగచైతన్య డైవర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ హద్దులు దాటి వ్యక్తిగత జీవితంలోకి కూడా వెళ్లారు. అలా కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏనని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చకుండా ఉండాలంటే కేటీఆర్ నాగార్జునతో సమంతాని తన దగ్గరికి పంపించాలనే కండిషన్ పెట్టాడని, దీంతో సమంతాని వెళ్లమని నాగార్జున ఒత్తిడి చేశాడని, దానికి సమంత ఒప్పుకోకపోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇంట్లో నుండి పంపించేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవటానికి కేటీఆర్ఏ కారణమని, వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని ఆరోపించడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కొండా సురేఖ గారు ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం, కొంతకాలం కింద బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొండా సురేఖ గారిని దారుణంగా ట్రోల్ చేయడమే అని కూడా ఓ వాదన వినిపిస్తోంది. అసలు జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్లే ముందు కొండా సురేఖ గారి నేపథ్యం గురించి ఓసారి చెప్పుకుందాం. ఈమె 1965 ఆగస్టు 15న వరంగల్లోని ఊకల్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి తుమ్మా చంద్రమౌళి, తల్లి రాధ. ఈమెకి 2 అక్కలు, 1 చెల్లెలు, 1 తమ్ముడు కూడా ఉన్నారు. ఈమె తండ్రి గవర్నమెంట్ ఇంజనీర్ గా చేస్తుండేవారు. చిన్నప్పటి నుండి చదువు మీద బాగా ఆసక్తి కనపరిచేవారు. సురేఖ తన స్కూలింగ్ ని ఊకల్లోని ప్రాథమిక పాఠశాలలో, ఇంటర్ హన్మకొండలోని పింగళి ప్రభుత్వం కళాశాలలో పూర్తి చేసి బీకాన్ డిగ్రీ మాత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్ లో కంప్లీట్ చేసింది. అదే కాలేజ్ లో కొండా మురళీ గారు కూడా BA చదువుతున్నారు. అక్కడే కొండా మురళీ గారు ఆమెను చూసి ఆమె వ్యక్తిత్వం, ఐడియాలజీ నచ్చి ఆమెతో ప్రేమలో పడ్డారు. కొండా మురళీ గారు వరంగల్లోని భూస్వాముల ఇంట్లో పుట్టారు. అయినప్పటికీ పేదల మీద, వారికి జరిగే అన్యాయాలను చూసి వారికి అండగా ఉంటూ పలు పోరాటాల్లో పాల్గొని పోలీసుల మీద తిరగబడడంతో ఇవన్నీ చూడలేక మురళీ గారిని హైదరాబాద్ కు పంపి లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్ లో పంపించారు. అలా ఆ కాలేజ్ కి వెళ్లిన మురళీ గారు అక్కడ సురేఖ గారితో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సురేఖ గారి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో 1987 తిరుపతిలో సురేఖ గారిని పెళ్లి చేసుకున్నారు. 1987లోనే పంచనగరి సర్పంచ్ గా కూడా కొండా మురళి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత సురేఖ గారిని కూడా 1995లో మండల పరిషత్ ప్రెసిడెంట్ గా నిలబెట్టగా ఆ ఎలక్షన్స్ లో గెలిచి పాలిటిక్స్ లో తొలి విజయాన్ని అందుకున్నారు సురేఖ. ఆ తర్వాత మొదట్లో టీడీపీలో ఉన్నప్పుడు స్నేహంగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కొండా మురళి గారికి విభేదాలు రావడంతో కాంగ్రెస్ లోకి వచ్చేశారు మురళీ గారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో గొడవలు తీవ్ర స్థాయికి వెళ్లడం, మురళీ గారు జైలుకి వెళ్లి రావడం, ఆ తర్వాత కూడా మురళీ గారు ధైర్యంగా నిలబడడం చూసి వైఎస్ఆర్ గారు 1999లో కొండా మురళీ గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వగా, అప్పటికే తనపై చాలా కేసులు ఉన్న కారణంగా తన భార్య సురేఖ గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. సురేఖ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ గారి అభిమానాన్ని పొందగలిగారు. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి అండగా నిలిచి కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2012లో వచ్చిన బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరగడంతో కొండా సురేఖ గారు 2013లో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో జరిగిన ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నెక్స్ట్ 2018లో జరిగిన ఎలక్షన్స్ లో బీఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 2023లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతవరకు బానే ఉంది. ఇక ఇక్కడ నుంచే కేటీఆర్ గారికి సురేఖ గారికి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అసలు జరిగింది ఏంటంటే, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు వరంగల్ నుండి పోటీ చేసిన సురేఖ గారు 4వసారి ఎమ్మెల్యేగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఈమెకి దేవాదాయ మరియు అటవీశాఖ మంత్రిగా పదవినిచ్చారు. ఈ క్రమంలోనే ఈమె మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలను స్వీకరించగా మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సురేఖ గారిని కలిసి నూలుపోగు దండ వేసి ఆమెకు సన్మానం చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ ఫోటోస్ ని బీఆర్ఎస్ ప్రొఫైల్ నేమ్ తో ఉన్న కొన్ని పేజెస్ ని ఆ ఫోటోలపై తప్పుగా పోస్టులు పెడుతూ దారుణంగా ట్రోల్ చేశారు. సహనాన్ని కోల్పోయిన కొండా సురేఖ గారు మీడియా
మీడియా ముందుకు వచ్చి భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ నేతల్ని కేటీఆర్ గారిని విమర్శించడం మొదలుపెట్టారు. కేటీఆర్ గారిని విమర్శిస్తూ సమంత డివోర్స్ గురించి వ్యక్తిగతంగా విమర్శించారు. దీని మీద ఇండస్ట్రీ పెద్దలు కూడా బానే స్పందిస్తున్నారు. అయితే వీటన్నింటికి సురేఖ గారు స్పందిస్తూ సమంత విషయంలో నేను చేసిన విమర్శలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు కేటీఆర్ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? సురేఖ గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.